స్వాగతం టు అనదర్ వీడియో ఆఫ్ జ్యూస్ కైసన్ మొజిరో. ప్రీవియస్ చాప్టర్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే. మన క్రాస్ తన యొక్క ప్లానెట్ గురించి ఇవాళ మన అందరికీ చెప్పబోతున్నాడు. ఈ వీడియోలో నేను ఎన్ని చాప్టర్స్ ని కవర్ చేస్తానో నాకే తెలియదు, కానీ వీడియో మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉండబోతుంది. సో ఇంకేం నేర్చుకున్నా, లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన ఏలియన్స్ యొక్క ప్లానెట్స్ నుంచి. ఈ ప్లానెట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని మనం సుమీరియన్స్ అని పిలవబోతున్నాం. పైగా ఈ ప్లానెట్ మొత్తం 3 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంది. ఈ 3 పార్ట్స్ లో కూడా 3 డిఫరెంట్ రేసెస్ నివసిస్తారు. ఇందులో మొదటిగా మనం 3 కళ్ళు ఉన్న రేస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వీళ్ళు రైట్ సైడ్ న చిన్న విలేజ్ లో నివసిస్తారు అన్నమాట. ఇది మొత్తం ఒక వేస్ట్ ల్యాండ్. ఇక్కడ వాటర్ కూడా చాలా రేర్ గా దొరికిద్ది అన్నమాట. ఇక్కడ ఈ విలేజ్ పరిస్థితి చాలా బ్యాడ్ గా ఉంది. ఈ విలేజ్ లోనే మన మారు ఇంకా క్రాస్ కూడా ఉంటారు. వాళ్ళు ప్రస్తుతం దొంగతనాలు చేస్తూ ఉంటారు. బికాజ్ వాళ్ళని చూసుకోవడానికి ఎవరు లేరన్నమాట. వాళ్ళ ఫాదర్ ఈ రేసుల మధ్యలో జరిగిన క్లాష్ లో చనిపోయారు. వీళ్ళ నాన్న చేతిలో ఒక రాయి ఉండేది. అసలు ఆ టైంలో ఆ రాయి తన చేతిలో ఎందుకుందో మన మారు ఇంకా క్రాస్ కి అయితే అర్థం కాలేదన్నమాట. కానీ మీరు మాత్రం ఈ స్టోన్ ని గుర్తు పెట్టుకోండి. దీని గురించి మనం ముందెళ్ళి మాట్లాడుకుందాం. ప్రస్తుతం మన మారు ఇంకా క్రాస్ బ్రతకడానికి దొంగతనాలు చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు విలేజ్ మొత్తం దొంగతనాలు చేస్తూ ఉంటారు. దీని గురించి ప్రస్తుతం ఇద్దరు ఎల్డర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ ముస్లానా చెప్తాడు, చూడు మనం మారు క్రాస్ ని అలా వదిలేయకూడదు. వాళ్ళ నాన్న లేరు కాబట్టి వాళ్ళని సరైన దారిలో పెట్టే వాళ్ళు కూడా ఎవరు లేరు. అందుకనే ఇలా వాళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. ఒకవేళ మనం వాళ్ళని అప్పగిచ్చేస్తే గవర్నమెంట్ వాళ్ళ యొక్క చేతిలో కోసేసిద్ది ఇలా దొంగతనాలు చేసినందుకు. దట్స్ వై వాళ్ళని నువ్వే సరైన దారిలో పెట్టాలి డూరా అని చెప్పి వాళ్ళు ఈ డూరా అనే వ్యక్తికి చెప్తూ ఉంటారు. ఆ ఎల్డర్ యొక్క మాటలు వినిన తర్వాత ఈ డూరా కూడా వాళ్ళ బాధ్యతలు తీసుకోవడానికి రెడీ అయిపోతాడు. కానీ అప్పుడే మారు ఇంకా క్రాస్ తిన మీద కూడా అటాక్ చేస్తారు. కానీ ఈ డూరా సింగిల్ హ్యాండ్లీ వాళ్ళిద్దరిని ఇసిరి పడేస్తాడు. అండ్ తను చెప్తాడు కూడా, మీ దగ్గర స్ట్రెంగ్త్ బానే ఉంది, కానీ ఇది మీరు ఫైట్ చేసి ఎందుకు వృధా చేస్తున్నారు, నాతో పాటు రండి, నేను ఒక కెనాల్ ని తవ్వుతున్నా, దాంట్లో నా హెల్ప్ చేయండి అని చెప్పి వీళ్ళిద్దరిని ఆ కెనాల్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. వీళ్ళు కూడా మనకు ఒక పని దొరికింది, తినడానికి ఫుడ్ కూడా దొరికింది, సో పద ఈ వెంకాల వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళు కూడా మన డూరా చెప్పింది వింటారు. మీరు ఈ ప్యానెల్ లో చూసుకుంటే ఇక్కడ మన డూరా ఆ కేవ్ దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళకి చెప్తాడనమాట, నేను ఇటువైపు నా పని చేస్తూ ఉంటా, ఇంకా మీరు కూడా నాతో పాటు వచ్చి ఇక్కడే తవ్వాలి, పైగా గుర్తు పెట్టుకోండి మీరు ఈ స్టోన్స్ ని ముట్టుకోమాకండి అని చెప్పి వాళ్ళిద్దరికి చాలా స్ట్రిక్ట్ గా చెప్తాడు. ఇంకా వాళ్ళిద్దరు కూడా సరలే అని చెప్పి ఆ తవ్వడం స్టార్ట్ చేస్తారు. కానీ అప్పుడే వాళ్ళకి డౌట్ వచ్చింది, ఇంతకీ మనం ఇక్కడ ఎందుకు తవ్వుతున్నాం అని చెప్పి వీళ్ళిద్దరు అడుగుతారనమాట. ఆ మాట వినిన తర్వాత మన డూరా కూడా వాళ్ళిద్దరికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు, దెస్కుంటే నుంచి షామాకి వెళ్ళడానికి వీళ్ళు మొత్తం చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట. దానికి చాలా టైం పడుతుంది. దట్స్ వై మనం ఈ సైడ్ లో ఒక కెనాల్ ని తవ్వుతున్నాం, దీని ద్వారా మనం షిప్ లో ఈజీగా ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి తను వీళ్ళిద్దరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ మాట వినిన తర్వాత వీళ్ళిద్దరు అడుగుతారు, ఇంతకీ మనం రుమేరియన్సే ఆ కెనాల్ ని ఎందుకు తవ్వాలి, ఇది డెస్కుంటే కూడా బెనిఫిటే కదా, సో వాళ్ళు కూడా వచ్చి మనకి హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పి వీళ్ళు అడుగుతారు. ఈ మాట విని మన డూరా చెప్తాడు, నిజానికి ఇక్కడ ఒక కెనాల్ ని క్రియేట్ చేయాలనే ప్లాన్ ఎప్పటి నుంచో ఉంది, కానీ ఈ పనిని మనం మాత్రమే చేయగలము, డిస్కుంటే పీపుల్ ఇక్కడికి వచ్చి కెనాల్ ని తవ్వలేరు అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని వాళ్ళిద్దరు కూడా అడుగుతారు, అదేంటి వాళ్ళు ఎందుకు ఇక్కడికి రావట్లేదు, మనం వచ్చి బాగానే తవ్వుకుంటున్నాం కదా, వాళ్ళు కూడా వచ్చి కొంచెం తవ్వచ్చు కదా అని చెప్పి వీళ్ళిద్దరు అంటూ ఉంటాడు. బట్ వాళ్ళు రాకుండా ఉండడానికి ఒకటే రీజన్ అన్నమాట, అదే కళ్యాణ్. నిజానికి ఈ 2 రేసుల మధ్యలో ఒక స్పెషల్ రేస్ కూడా ఉందన్నమాట, అదే కళ్యాణ్. వీళ్ళు ఒక యానిమల్స్ అని మీరు అనుకోండి, లిటరల్లీ వీళ్ళు యానిమల్సే, కానీ ఈ రొమేనియల్ పీపుల్ ఏంటంటే ఆ యానిమల్స్ ని పూజిస్తారనమాట. ఆ కళ్యాణ్స్ ని గాడ్ లాగా పూజిస్తారు. బట్ ఈ కళ్యాణ్స్ ఏంటంటే డిస్కుంటే పీపుల్ మీదకి అటాక్ చేస్తాయన్నమాట. సో డిస్కుంటే పీపుల్స్ కి కూడా వీళ్ళంటే చాలా కోపం ఉండిద్ది. దట్స్ వై ఆ డిస్కుంటే పీపుల్ వీళ్ళందరినీ చంపేద్దామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. సింపుల్ గా చెప్పాలంటే డిస్కుంటే పీపుల్ కళ్యాణ్స్ ని చంపేద్దామని అనుకుంటున్నారు, కానీ సుమారియన్స్ ఈ కళ్యాణ్స్ ని దేవుళ్ళలాగా పూజిస్తారు కాబట్టి వీళ్ళు వాళ్ళని చంపకుండా ఆపుతున్నారు. ఇప్పుడు ఈ మాట వినిన తర్వాత మీరందరూ అనుకోవచ్చు, అయితే ఈ కళ్యాణ్ నా మెయిన్ రీజన్ ఈ 2 గ్రూప్స్ కొట్టుకోవడానికి అని మీరందరూ అనుకోవచ్చు. బట్ ఇన్ రియాలిటీ అది కాదనమాట. మీకు ముందెళ్ళే కొద్ది మొత్తం తెలిసిద్ది, సో జాగ్రత్తగా వినండి. సో ప్రస్తుతం మన రొమేనియన్స్ ఇక్కడ ఒక కెనాల్ ని తవ్వుతున్నారు కదా, ఈ ఏరియాలో ఎక్కువ కళ్యాణ్స్ ఉంటారనమాట. ఇది కళ్యాణ్స్ ఒక ఏరియా. దట్స్ వై ఆ డిస్కుంట పీపుల్ ఇక్కడికి రాలేరు, బికాజ్ ఇక్కడ ఉన్న కళ్యాణ్స్ వాళ్ళందరినీ చంపేస్తారు కాబట్టి, సో వాళ్ళు ఇక్కడికి రారు. దట్స్ వై సచ్చినట్టు ఈ రొమేనియన్సే ఇక్కడి దారిని తవ్వాలన్నమాట. బికాజ్ ఈ రొమేనియన్స్ దగ్గర వాటర్ లేదు, ఫుడ్ లేదు, వీళ్ళ ల్యాండ్ మొత్తం వేస్ట్ ల్యాండ్ కాబట్టి ఇక్కడ ఒక కెనాల్ లాంటిది ఏదైనా వస్తే
వస్తే దానివల్ల వీళ్ళు కొంచెం ట్రేడింగ్ చేసి వేరే వైపు వెళ్ళి కొంచెం సరుకుల్ని తెచ్చుకుందామని చెప్పి వీళ్ళ ప్లాన్. బట్ దీనికి కూడా అందరూ ఒప్పుకోరు. కొంతమంది రొమేనియన్ పీపుల్ వేరేగా కొన్ని గ్రూప్స్ ఫామ్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఈ గ్రూప్ పీపుల్ ఏం చేస్తారంటే ప్రతిరోజు రాత్రి వచ్చి మనోళ్ళు తవ్వింది మొత్తం రాత్రి మళ్ళీ పాతి పెడుతూ ఉంటారన్నమాట రాళ్ళేసి. ఇక్కడ మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ కి లైక్ ఇక్కడ గుంట తవ్వుతున్నోళ్ళ మీద ఏం కోపం లేదన్నమాట. అటు సైడ్ ఉన్న పీపుల్స్ మీద వీళ్ళకి కోపం ఉంది. ఎందుకంటే లైక్ వాళ్ళే వీళ్ళందరినీ తరిగి కొట్టారనమాట. సో దట్స్ వై వీళ్ళు ఇక్కడ వేస్ట్ ల్యాండ్స్ మీద వచ్చేసారు. ఇక్కడ వీళ్ళు పంట లైక్ గ్రో చేయలేరు. ఇక్కడ వీళ్ళకి ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏం లేదు. ఇలా అవ్వడానికి కారణం లైక్ అటు సైడ్ ఉన్న పీపుల్. సో అలాంటి వాళ్ళ కోసం మనం ఇవాళ ఈ కెనాల్ ని తవ్వకూడదు అని చెప్పి వీళ్ళు ఇక్కడ అనుకుంటూ ఉంటారు. అందుకనే ఆ కెనాల్ పనులు ఆపేద్దామని చెప్పి వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. కానీ మన డూరా యొక్క ఐడియాలజీ ఏంటంటే లైక్ మన దగ్గర ఇప్పుడు వేస్ట్ ల్యాండ్ ఉంది, అలా అని మనం ఈ ల్యాండ్ ని వదిలేయలేము కదా. ఇక్కడ మన దగ్గర వేరే ఆప్షన్ కూడా లేదు. ఇక్కడ అవసరం మనది కాబట్టి మొదటి ఫ్రెండ్షిప్ యొక్క చేయి మనమే ఇద్దాం. ఇటువైపు నుంచి మనం ముందు ప్రేమిస్తే అటువైపు నుంచి వాళ్ళు కూడా మనల్ని అంతే ప్రేమిస్తారు. ఈ గొడవల వల్ల మనకేమి రాదు. మనం వాళ్ళకి ఏది ఇస్తే అటువైపు నుంచి వాళ్ళు అదే ఇస్తారు అని చెప్పి లైక్ మనోడు ఇక్కడ అంటూ ఉంటాడు. కానీ ఇక్కడ జరిగేది ఏమి మన క్రాస్ కి అంతకేం నచ్చదన్నమాట. ఎందుకంటే ఆ విలేజ్ ఉన్న పీపుల్ కోసమే కదా వీళ్ళు ముగ్గురు ఇంత కష్టపడి ఈ కెనాల్ ని తవ్వుతున్నారు. అలాంటిది ఇక్కడ ఉన్న కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి మళ్ళీ ఇక్కడ రాళ్ళేయడం ఏంటి, మన పనిని ఎందుకు ఇల్లు స్లో చేస్తున్నారని చెప్పి డైరెక్ట్ గా ఆ గ్రూప్ దగ్గరికి వెళ్ళిపోయి గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కొట్టేసి మరీ మనోడు వస్తాడు. కానీ ఎండ్ ఆఫ్ ది డే మన డూరా ఇక్కడ చాలా కష్టపడుతున్నాడు కాబట్టి సో ఆ కష్టాన్ని ఇక్కడ ఉన్న ప్రతి రొమేనియన్ కూడా చూస్తాడనమాట. ఇంకా మెల్లిమెల్లిగా వీళ్ళందరూ కూడా కలిసి పనిచేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా ఫైనల్లీ ఇక్కడ ఒక కెనాల్ ని వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఇది చూసి ఆ డిస్కుంటే పీపుల్ లైక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇంకా వాళ్ళు ట్రేడింగ్ కూడా ఆఫర్ చేస్తారు. పైగా వాళ్ళ యొక్క డబ్బులు పెట్టుకొని ఇక్కడ మధ్యలోనే వాళ్ళ విలేజ్ ఉంది కదా, అందుకనే ఇక్కడ ఒక పోర్ట్ పెడదాం అని చెప్పి వాళ్ళు డిసైడ్ కూడా అవుతారు. ఒక రకంగా చూసుకుంటే ఇక్కడ సుమీరియన్స్ కి లైక్ చాలా లాభం అన్నమాట. ఎందుకంటే వాళ్ళ విలేజ్ పక్కన ఒక పోర్ట్ ఉండిద్ది, షిప్ లో వస్తారు, ట్రేడింగ్ జరిగిద్ది, వాళ్ళ ఎకానమీ లైక్ మొత్తం బూస్ట్ అయ్యిద్ది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మొత్తం లైక్ ఎప్పుడో జరిగిపోవాలి. కానీ డిస్కుంటే పీపుల్ ఏం చేశారంటే లైక్ ఒక శాంక్షన్స్ పెట్టారు అనమాట. ఈ ప్రజలతో మనం ట్రేడింగ్ చేయకూడదని, జస్ట్ లైక్ మన ట్రంప్. బట్ ఈ శాంక్షన్స్ వల్లే నిజానికి రెండు గ్రూపుల మధ్యలో లైక్ ఫైటింగ్ స్టార్ట్ అయింది అనమాట. సో ఇలా ట్రేడ్ ఎందుకు చేయరు మాతో, మాకు ఎందుకు కింద డిస్క్రిమినేషన్ చేస్తున్నారని చెప్పి లైక్ ఇక్కడ గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఈ గొడవల్లోనే మారు వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయాడు. కానీ ఇది మొత్తం ఇప్పుడు ఒక పాస్ట్. ఇప్పుడు ఈ రెండు గ్రూపులు కలిసి ప్రెజెంట్ లో ఇంకా ఫ్యూచర్ లో చాలా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి లైక్ వీళ్ళందరూ కలిసి చాలా హ్యాపీగా ఉంటారు. కానీ అప్పుడే ఒక పెద్ద సీన్ జరిగిద్ది. ఒక కళ్యాణ్ డిస్కుంటే చీఫ్ యొక్క డాటర్ ని తినేసిద్ది అన్నమాట. సో ఈ ఇన్సిడెంట్ వల్ల మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతాయి. ఆ కళ్యాణ్ చీఫ్ యొక్క డాటర్ ని చంపేసింది కాబట్టి ఈ డిస్కుంటే పీపుల్స్ అక్కడున్న ప్రతి కళ్యాణ్ ని కూడా చంపడం స్టార్ట్ చేస్తారు. కానీ ఇలా చేయడం ఆ రొమేనియన్స్ కి అస్సలు నచ్చదన్నమాట. ఎందుకంటే ఆ కళ్యాణ్స్ ని వీళ్ళు దేవుళ్లాగా పూజిస్తారు. ఇక్కడ మీకు సింపుల్ గా చెప్పాలంటే డిస్కుంటే పీపుల్ దగ్గర 3 కళ్ళు ఉంటాయి కదా, ఈ మధ్యలో ఉన్న కన్ను వీళ్ళు పుట్టినప్పుడు ఏడ్చిద్ది, అలాగే చనిపోయినప్పుడు ఏడ్చిద్ది. ఇంకా మధ్యలో ఏదైనా కళ్యాణ్ చనిపోయిన ప్రతిసారి ఆ కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి అన్నమాట. ఇంకా మీరందరూ మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కళ్ళ నుంచి నీళ్లు మాత్రమే కాదు, వీళ్ళందరికీ యోరురుక కూడా దొరికిద్ది. లైక్ పుట్టినప్పుడే ఆ కళ్ళ ద్వారానే వీళ్ళందరికీ యోరురుక దొరికిద్ది. సింపుల్ గా చెప్పాలంటే కర్స్ ఎనర్జీ అన్నమాట. లైక్ మన ఎర్త్ లో దాన్ని కర్స్ ఎనర్జీ అని పిలుస్తారు, కానీ వీళ్ళ ప్లానెట్ లో యోరు యుకా అని అంటారు. సో బ్యాక్ టు చాప్టర్. ఈ డిస్కుంటో పీపుల్స్ ఎలాగో కళ్యాణ్స్ ని చంపుతున్నారు, కానీ వీళ్ళు అంతటితో ఆగరన్నమాట. ఈ రొమేనియన్స్ ని డిమాండ్ చేస్తారు, మీ యొక్క సగం ల్యాండ్ మాకు ఇచ్చేయండి అని చెప్పి లైక్ వీళ్ళు లిటరల్లీ డిమాండ్ చేస్తారు. ఇక్కడ డిమాండ్ చూసిన తర్వాత మన రొమేనియన్స్ కి కూడా చాలా కోపం వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ వ్యాలీ తవ్వింది వాళ్ళు, ఇక్కడ మొత్తం వాళ్ళు కష్టపడ్డారు. అలాంటిది ఇప్పుడు వాళ్ళు తీసుకుంటుంటే మేము చూస్తూ ఊరుకోమని చెప్పి వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. బికాస్ ఫైట్ చేస్తే ఆ డిస్కుంటే పీపుల్ లైక్ చాలా స్ట్రాంగ్ అన్నమాట. వాళ్ళ దగ్గర చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, సో ఈజీగా చంపేస్తారని చెప్పి వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ ఫైనల్లీ ఈ రెండు గ్రూప్ డిసైడ్ అవుతారు ఒక పెద్ద డ్యువెల్ చేద్దామని చెప్పి. అంటే ఇటువైపు నుంచి ఒక స్ట్రాంగెస్ట్ వ్యక్తి, ఇంకా అటువైపు నుంచి ఒక స్ట్రాంగెస్ట్ వ్యక్తి వచ్చి ఇక్కడ బ్యాటిల్ చేయాలన్నమాట. ఎవరు గెలిస్తే వాళ్ళ యొక్క డిమాండ్స్ పూర్తవుతాయి. ఇంకా మన రొమేనియన్స్ నుంచి డూరా వస్తాడనమాట. లాస్ట్ టైం కూడా లైక్ తినే గెలిచాడు కాబట్టి ఇలా ఒక డ్యువెల్ లో, అందుకనే ఈసారి కూడా తన్నే వీళ్ళు సెలెక్ట్ చేశారు. ఇంకా డిస్కుంటే పీపుల్ వాళ్ళ వైపు నుంచి డాబూరా అని పిలుస్తారనమాట. మీకు తెలిసిందే మనోడు చాలా స్ట్రాంగ్. ఇప్పుడు మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే మన సుకున ఇంకా గోజో మన ప్లానెట్ లో అంతే
ఎంతైతే పాపులరో ఇక్కడ వీళ్ళిద్దరు కూడా వీళ్ళ యొక్క ప్లానెట్ లో అంతే పాపులర్ అన్నమాట. పైగా వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. అంటే వార్ ఏమి స్టార్ట్ అవ్వనప్పుడు వీళ్ళిద్దరు లైక్ కలిసి ఉండేవాళ్ళు, చాలా టైం కలిసి వీళ్ళు స్పెండ్ చేశారు. వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. మీరు ఇక్కడ డాబురాని కూడా చూసుకోవచ్చు. తను చాలా సాడ్ గా చెప్తాడు, నాకు ఆర్డర్స్ ఇచ్చారు, నా దగ్గర వేరే చాయిస్ కూడా లేదు, నన్ను క్షమించు అని చెప్పి లైక్ తను అంటాడు. ఆ మాట విని మన డూరా చెప్తాడు, సర్లే గానీ ఈ ఫైట్ ని స్టార్ట్ చేసే ముందు ఇక్కడున్న క్రౌడ్ కి నేను ఒక విషయం చెప్పాలి అని చెప్పి లైక్ తను గట్టి చెప్తాడు. చాలా మంది అనుకుంటున్నారు ఈ రొమేనియన్స్ ని ఎగ్జైల్ చేసింది కళ్యాణ్స్ వల్ల అని చెప్పి, కానీ అది నిజం కాదు. ఈ రొమేనియన్స్ కి ఊరు మైన్స్ కావాలి, అందుకోసమే మమ్మల్ని ఇలా ఎగ్జైల్ చేసేసారు. ఇప్పుడు వాళ్ళు ల్యాండ్ అడుగుతుంది కూడా లూరు మైన్స్ కోసమే అని చెప్పి ఇక్కడ తను గట్టిగా అరిచి చెప్తాడు. ఈ మాట విని మీరందరూ అనుకోవచ్చు, బ్రో ఇదేం ట్విస్ట్ బ్రో అని చెప్పి. మీ అందరికి గుర్తుందా, మన మారు అండ్ క్రాస్ వాళ్ళ నాన్న చనిపోతూ ఒక రాయిని తన చేతిలో పెట్టుకొని చనిపోయాడు కదా, అది నార్మల్ రాయి అయితే కాదు, ఒక స్పెషల్ మినరల్ అన్నమాట. దాంట్లో యోరుని స్టోర్ చేసి దాన్ని చాలా దారుణంగా వాడచ్చు. సో దట్స్ వై ఈ డిస్కుంటే పీపుల్ చచ్చిపోతున్నారు, ఆ మైన్స్ మాకు కావాలని చెప్పి. కానీ ఆ మైన్స్ వీళ్ళ విలేజ్ లోపల ఉన్నాయి. దట్స్ వై వీళ్ళ దగ్గర ఉన్న సగం ల్యాండ్ ని కూడా ఆ డిస్కుంటే పీపుల్ మాకు ఇచ్చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆ మాటలు వినిన తర్వాత ఆ డిస్కుంటే చీఫ్ చెప్తాడు, నువ్వు మర్యాదగా వెళ్ళి ఆని చంపుతావా లేదా అని చెప్పి డాబురాకి ఆర్డర్స్ ఇస్తాడు. రెండో వైపు మన డూడా చెప్తూ ఉంటాడు, ఇది మొత్తం ఫేక్ రిలీజియన్ మీద ప్రజల్ని పిచ్చోల్ని చేస్తున్నారు, వాళ్ళ మాటలు నమ్మమాకండి అని చెప్పి మన ఇక్కడ డూడా చెప్తూ ఉంటాడు అనమాట. కానీ డాబురా వచ్చి డూరాని సింగిల్ అటాక్ తో లైక్ డిఫీట్ చేస్తాడు. యా అంతే, వీళ్ళ ఫైటింగ్ అయిపోయింది. నిజానికి వీళ్ళు చాలా స్ట్రాంగెస్ట్, బట్ స్టిల్ మన డూడాని డాబురా జస్ట్ ఒక్క అటాక్ తో డిఫీట్ చేస్తాడనమాట. ఇది చూసి మన మారుకి ఇంకా క్రాస్ కి చాలా కోపం వచ్చింది. వాళ్ళిద్దరూ అడుగుతారు, నువ్వెందుకు నీ పవర్స్ మొత్తాన్ని ఉపయోగించి ఫైట్ చేయలేదు, ఎందుకు ఒక్క అటాక్ తో డిఫీట్ చేస్తావని చెప్పి వీళ్ళిద్దరూ అడుగుతారు. అప్పుడు మన డాబురా చెప్తాడు, నిజానికి తను నా బెస్ట్ ఫ్రెండ్, నేను తనతో ఫైట్ చేసి నేను తన్ని గాయపరచలేను, తన ఫేస్ ని కూడా నేను గాయపరచలేను, దట్స్ వై నేను ఇలా చేయాల్సి వచ్చింది, ఒక్క అటాక్ తో తన్ని డిఫీట్ చేయాల్సి వచ్చింది అని చెప్పి లైక్ తను అంటాడు. బట్ ఎండ్ ఆఫ్ ది డే జరగాల్సింది మొత్తం జరిగిపోయింది. అక్కడ డిస్కుంటే మనుషులు వచ్చి లుమేరియన్స్ యొక్క మొత్తం ల్యాండ్ ని లాగేసుకుంటారనమాట. కానీ అప్పుడే మన డాబురా లుమేరియన్స్ దగ్గరికి వచ్చి అనౌన్స్ చేసి చెప్తాడు అనమాట. మన డూరా ఆల్రెడీ డాబురాకు వచ్చి చెప్పాడు, ఒకవేళ నేను చనిపోతే నువ్వే మా వాళ్ళకి ప్రొటెక్ట్ చేయాలి, నువ్వే వాళ్ళందరినీ బాగా చూసుకోవాలి అని చెప్పి లైక్ తను చెప్పాడు. దానికి మన డాబురా కూడా ఒప్పుకున్నాడు. ఇంకా దీని తర్వాత లైక్ వీళ్ళందరూ కలిసి ఆ మూరు కోర్ దగ్గరికి వెళ్తారనమాట. అంటే మూరు మైన్స్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే లిటరలీ చాలా అంటే చాలా మూరు కోర్ అక్కడైతే ఉండిద్ది. అంటే మన డూరా ఆ వ్యాలీని చేసేటప్పుడు ఆ మూరు కోర్ మొత్తం కలెక్ట్ చేసి లైక్ అక్కడ పెట్టాడు, దాచుంచాడు, ఎవరికి తెలియకూడదు అని చెప్పి. బికాజ్ ఒకవేళ డిస్కుంటే ప్రజలకి ఆల్రెడీ మైనింగ్ చేసున్న ఇంత మూరు కోర్ ఇక్కడ ఉందని తెలిస్తే లైక్ వాళ్ళు ఈజీగా వచ్చి ఇది మొత్తం తీసుకుని వెళ్ళిపోతారనమాట. అందుకనే ఎవరికి తెలియకుండా ఇంత కోర్ ఇక్కడ దాచిపెట్టాడు. ఇంకా మన మారు అండ్ క్రాస్ ఆ మూరు మైన్ దగ్గరకు వచ్చి లైక్ అలా టచ్ చేస్తారు. అంతే, ఆ మైన్ మొత్తం లైక్ గ్లో అవ్వడం స్టార్ట్ చేసిద్ది. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళ లోపల ఉన్న ఆ యోరురుక ఆ కర్స్ ఎనర్జీ ఏం చేసిద్దంటే ఆ స్టోన్స్ యొక్క షేప్ ని చేంజ్ చేసేసిద్ది. దాని వల్ల ఆ రాళ్ళన్నీ పైకలా ఫ్లోట్ అవుతూ ఉన్నాయన్నమాట. సో ఫ్లోట్ అవుతూ ఒక డిఫరెంట్ షేప్ లాగా అవి మారిపోతే దాంతో వీళ్ళందరూ ఒక స్పేస్ షిప్ ని తయారు చేస్తారు. ఇక్కడ మన మారు చెప్తాడు, ఒకవేళ ఇక్కడున్న నైబర్స్ మనల్ని ఒప్పుకోకపోతే పైన ఉన్న నైబర్స్ మనల్ని ఒప్పుకుంటారు అని చెప్పి లైక్ వీళ్ళందరూ ఆ స్పేస్ షిప్ ఎక్కి మన ఎర్త్ కి వచ్చారనమాట. మన ఎర్త్ లో ఉన్న పీపుల్స్ అయినా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారని. సో ఏలియన్స్ వాళ్ళ యొక్క ప్లానెట్స్ ని వదిలి మన ప్లానెట్ కి రావడానికి కారణం ఇదే. సో ఇదే వాళ్ళ యొక్క రీజన్. ఇంతటితో ఈ స్టోరీ మొత్తం అయిపోయింది. బ్యాక్ టు అవర్ ప్రెజెంట్. ఇక్కడి సోర్సరర్స్ అందరూ మారు ఆ ముస్లాంతో చేసిన ఫైట్ ని మొత్తం అనలైజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇంకొక రకంగా చెప్పాలంటే వీళ్ళందరూ భయపడిపోయారు. ఒకవేళ ఆ మదర్ షిప్ లో ఉన్న ప్రతి ఏలియన్ కూడా మారు అంతే స్ట్రాంగ్ గా ఉందనుకోండి, అయితే వాళ్ళని ఆపడం చాలా కష్టం. ఒకవేళ వాళ్ళు మన మీద తిరగబడితే మనం వాళ్ళని ఆపలేము. సో వాళ్ళకి ఇప్పుడే మనం ఇంత ఫ్రీడమ్ ఇవ్వచ్చా అని చెప్పి లైక్ వీళ్ళు ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. కానీ మన ఒసామి వాళ్ళందరికీ డిక్లేర్ చేసి చెప్తాడు, చూడండి మన మారు కావాలని చెప్పి వెళ్ళి ఆ ముస్లాంతో ఫైట్ చేయలేదు, మన సురిగి ఇంకా యూకా సరిగ్గా ఫైట్ చేయలేకపోయారు. కాబట్టి మన మారు దగ్గర వేరే ఆప్షన్ లేక తన పవర్స్ ని ఉపయోగించి సిచ్యువేషన్ ని మేనేజ్ చేయాల్సి వచ్చింది. అంతే కదా మీనో అని చెప్పి తను మీనో వైపుకి చూస్తాడు. ఇక్కడ మీనో కూడా కంగారు పడిపోయి చెప్తాడు, అవును తను చెప్పింది మొత్తం కరెక్టే అని చెప్పి మనోడు అంటాడు. నిజానికి ఇక్కడ ఏమైందంటే ఈ మీటింగ్ లోకి రాకముందే మన ముసామి మీనోకి చెప్పి క్రాస్ యొక్క సీసీటీవీ ఫుటేజ్ మొత్తం డిలీట్ చేపించాడు. దాని వల్ల ఈ మీటింగ్ లో ఉన్న ఎవరికి తెలియదు నిజానికి మన క్రాస్ వచ్చి మారుని ఆపాడనే విషయం. లైక్ వీళ్ళెవ్వరు
ఎవ్వరికి తెలియదు. బట్ స్టిల్ ఇక్కడ మారు యొక్క పవర్స్ చూసి ఇక్కడ వీళ్ళందరూ చెప్తారు, అయినా సరే మనం ఇక్కడ రిస్క్ తీసుకోలేము, ఆ ఏలియన్స్ ని మనం నమ్మలేము, వాళ్ళతో కలిసి ఉండలేము అని చెప్పి చాలా మంది చెప్పినట్టు ఇదే మాట రిపీట్ చేస్తూ ఉంటారు. ఈ మాటలు వినిన తర్వాత మన ఉసామే చెప్తాడు, మీ పర్సనల్ ఫీలింగ్స్ ఇక్కడ పెట్టమాకండి, నిజానికి ఇప్పుడు మన నేషన్ యొక్క ప్రాబ్లం ఇది. ఒకవేళ మనం సరిగ్గా ఆలోచించకుండా వాళ్ళతో వార్ కి దిగిపోతే ఇక్కడ ఒక పెద్ద యుద్ధమే జరిగిపోయింది, మన కంట్రీ మొత్తం లెగిసిపోయింది. అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఆలోచించండి. ఒకవేళ లేదు ఫైట్ చేయాలి అన్నారనుకోండి, మనల్ని కాపాడడానికి ఇక్కడ యూజీ ఇతదోరి కూడా లేడు, వాడిప్పుడు ఎక్కడున్నాడో కూడా ఎవ్వరికి తెలియదు. సో ప్రెజెంట్ మన పరిస్థితే బాగాలేనప్పుడు మనం వేరే వాళ్ళ మీదకి వార్ చేయడానికి వెళ్ళకూడదు. సో ఎలాగో వాళ్ళే కలిసి ఉందామని అంటున్నారు కాబట్టి సో మనం కూడా కలిసే ఉందాం. ఫ్యూచర్ లో వాళ్ళు ఏమైనా వార్ ని స్టార్ట్ చేస్తే అప్పుడు మనం కూడా వార్ స్టార్ట్ చేయొచ్చు. కానీ ప్రస్తుతానికి వాళ్ళందరూ కలిసి ఉందామని అంటున్నారు కాబట్టి సో మనం కలిసే ఉందామని చెప్పి ఆ డెసిజన్ చెప్పేసి తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఆ మదర్ షిప్ లోపలికి తీసుకుని వెళ్తారనమాట. ఇక్కడ ఏలియన్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క పార్లమెంట్ మీటింగ్ పెట్టుకున్నారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, లిటరలీ చాలా ఏలియన్స్ ఇక్కడ ఓట్ చేస్తూ ఉంటాయి. పైన మీరు మన డాబురాని కూడా చూసుకోవచ్చు, మనోడు చాలా బ్యాడాస్ గా పైన కూర్చుని ఉంటాడు. ఇంకా ఇక్కడ ఉన్న ఏలియన్స్ అందరూ మాట్లాడుకుంటారు, మన యొక్క మెయిన్ మోటివ్ వార్ అయితే కాదు, అది వద్దనే కదా మనం మన ప్లానెట్ ని వదిలేసి ఇక్కడికి వచ్చాం ఒక మంచి నేబర్ కోసం వెతుక్కుంటూ. అలాంటిది ఇక్కడ మనం ఫైటింగ్ చేస్తే అంత మంచిది కాదు. అందుకనే ఫస్ట్ మనం ఫ్రెండ్షిప్ చేద్దామని చెప్పి వీళ్ళందరూ సరే వాళ్ళతో కలిసి బ్రతుకుదామని చెప్పి ఓటింగ్ చేస్తారనమాట. ఇందులో కూడా కొంతమంది నో చెప్తారు, బట్ స్టిల్ అందరూ కలిసి ఒక మాట మీద ఒప్పుకుంటారు కలిసి బ్రతుకుదామని. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన ఉసామే దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం తన దగ్గరికి మన డోబలుమా ఇంకా క్రాస్ వీళ్ళిద్దరు వచ్చేసారనమాట. ఇంకా వాళ్ళ ప్లానెట్ ని ఎందుకు వాళ్ళు వదిలొచ్చేసారు ఆ స్టోరీ కూడా ఇక్కడ వీళ్ళిద్దరికి చెప్తారు. ఈ మాట వినిన తర్వాత మన ఉసామేకి కూడా అర్థమైపోయింది, డాబురా వీళ్ళెవ్వరిని ఓడించలేదు, వీళ్ళే డాబురా చేత ఓడిపోయారు అని చెప్పి మన ఉసామేకి అర్థమైపోయింది. ఇక్కడ ఉసామే యొక్క మాటలు మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళందరూ డాబురాతో ఫైట్ చేసి ఓడిపోలేదు, డాబురా యొక్క స్ట్రెంగ్త్ చూసి వీటితో మనం ఫైట్ చేయలేమని చెప్పి వీళ్ళ మైండ్ లో డిసైడ్ అయిపోయి వీళ్ళు గివ్ అప్ చేసేసారు అని చెప్పి మన ఉసామేకి అర్థమైపోయింది. ఇంకెంకాలున్నా మన యుగా కూడా చెప్పిద్ది, అంటే ఈ ప్రపంచంలో ఉన్న ఏదో ఒక క్రీచర్ ఎప్పుడొక రోజు చనిపోవాల్సిందే కదా, సో ఆ కళ్యాణ్స్ కూడా చనిపోతాయి కదా, మీరు అంతలా ఎందుకు వాటి కోసం బాధపడిపోయారు అని చెప్పి తను అడిగిద్ది. అప్పుడు ఆ డాబులోమా చెప్తాడు, నిజానికి కళ్యాణ్స్ ఇమ్మోర్టల్స్, వాళ్ళని ఎవరో ఒకరు చంపేంత వరకు వాళ్ళు చనిపోరు అని చెప్పి తను చెప్పేస్తాడు. ఈ మాట విని మన యుకా బి వావ్ ఇట్స్ అమేజింగ్ ఇట్స్ క్రేజీ అన్నట్టు రియాక్షన్ ఇచ్చిద్ది. అలాగే పక్కనున్న మన సురగిని చూసుకుంటే ఎంట్రా బాబు ఈ సోది ఎన్నిసార్లు వినాలి అని చెప్పి మనోడు అనుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ ఉన్న ఈ రెండు గ్రూపులు చాలా సేపు మాట్లాడుకొని ఫైనల్లీ డిసైడ్ అవుతారు వీళ్ళ యొక్క కల్చరల్ ఎక్స్చేంజ్ చేద్దామని చెప్పి. అండ్ మన ఉసామే ఇక్కడ ఒక డేట్ కూడా ఫిక్స్ చేస్తాడనమాట. ఈ డేట్ లో మనం డిన్నర్ ని ప్లాన్ చేద్దామని చెప్పి ఆ డిన్నర్ యొక్క బాధ్యతలు మన మారు క్రాస్ యూకా ఇంకా సురుగికి ఇస్తాడనమాట. వీళ్ళే చూసుకుంటారు ఆ డిన్నర్ యొక్క బాధ్యతలు అని చెప్పి లిటరల్ ఇవన్నీ వాళ్ళ మీద చూసేస్తాడు. ఇక్కడ మన సురుగి ఇంకా యుక కూడా చెప్తారు, మాకు తినడం తప్ప చేయడం రాదు, మాకు అసలు ఏం ఫుడ్ ప్రిపేర్ చేయడం రాదు అని చెప్పి ఇక్కడ వీళ్ళిద్దరు చెప్పేస్తారు. అప్పుడు మన ఉసామే చెప్తాడు, పర్లేదు నేను కూడా కొంచెం ఎక్విప్మెంట్ ఇచ్చి మీకు హెల్ప్ చేస్తానులే, మీరు చేసేయండి ఏం పర్లేదు, ఇది మీ మిషన్ అని చెప్పి అనేస్తాడు అనమాట. దాంతో వీళ్ళ దగ్గర ఇప్పుడు వేరే చాయిస్ ఉండదు, సచ్చినట్టు వీళ్ళు ఏదో ఒకటి ప్రిపేర్ చేయాల్సిందే. ఇక్కడ మీరు మన మారుని కూడా చూసుకోవచ్చు, ఫుడ్ అనగానే మనుడు చాలా ఎక్సైటెడ్ అయిపోయాడు అనమాట, కొత్త ప్రపంచం యొక్క ఫుడ్ తినాలని చెప్పి. బట్ అప్పుడే మన యుగాకి ఒక డౌట్ వచ్చింది, అంటే వీళ్ళందరూ ఏలియన్స్ కదా, మన ప్లానెట్ యొక్క ఫుడ్ వీళ్ళు తినచ్చా, అది వాళ్ళకి ఎడిబులేనా అని చెప్పి తనకు ఒక డౌట్ వచ్చింది. ఈ మాట విని మన క్రాస్ మారు చెప్తారు, అదేంటి నువ్వు అంత మాట అన్నావు, మా ప్లానెట్ లో కూడా మీట్ ఉండిద్ది, మా ప్లానెట్ లో కూడా యానిమల్స్ ఫిష్ ఇవన్నీ ఉంటారు, పేర్లు డిఫరెన్స్ గానీ యానిమల్స్ అయితే ఉంటాయి, మేము వాటిని తింటామని చెప్పి వీళ్ళు ఇక్కడ చెప్తూ ఉంటారు. అయినా సరే మన యుకా డిసైడ్ అయ్యేది, యానిమల్స్ కదా మనం రిస్క్ తీసుకోకూడదు, మళ్ళీ వాళ్ళకి నచ్చకపోతే ఇంకొక పెద్ద పెంట అయ్యేది, అందుకనే మనం ఫ్లవర్స్ తో స్టార్ట్ చేద్దాం, ఫ్లవర్స్ తో ఏదైనా మంచి డిష్ చేసి వాళ్ళకి ఇద్దాం అని చెప్పి తను డిసైడ్ అయ్యేది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన ఒసామే ఇంకా మీనో దగ్గరికి తీసుకుని వెళ్తారనమాట. ఇక్కడ వీళ్ళు చాలా క్రేజీ స్టఫ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, సో జాగ్రత్తగా వినండి. ప్రస్తుతం వీళ్ళిద్దరికి అర్థమైపోయింది ఆ ఏలియన్ షిప్ యొక్క మెయిన్ పవర్ సోర్సే కర్స్ ఎనర్జీ అని చెప్పి వీళ్ళిద్దరికి అర్థమైపోయింది. ఇప్పుడు ఈ న్యూస్ కనుక మన ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిస్తే ప్రపంచం మొత్తం షేక్ అయిపోయింది. ఇక్కడున్న ప్రతి నేషన్ కూడా ఆ పవర్ సోర్స్ కోసం అల్లాడిపోతారు. దీని వల్ల ఆ ఏలియన్స్ కూడా ప్రమాదంలో పడతారు, అలాగే మన జపనీస్ పీపుల్ కూడా కంగారులో పడతారు, ఎందుకంటే మన దగ్గర కూడా
కూడా కర్స్ ఎనర్జీ ఉంది కదా. అందుకనే ప్రతి ఒక్క నేషన్ కూడా జపనీస్ పీపుల్స్ ని పట్టేసుకుని వాళ్ళ లోపల నుంచి కర్స్ ఎనర్జీని డ్రైన్ చేయడానికి ట్రై చేస్తారు. ఇలా అయితే ప్రపంచం మొత్తం ఒక కియాస్ లో పడిపోయిద్ది. అందుకనే మనం ఈ విషయం ఎవ్వరికి చెప్పకూడదు. ఈ విషయం మన లోపలే ఉండాలి. ఫ్యూచర్ లో ఆ సుమారియన్స్ కూడా ఈ విషయం ఎవ్వరికి చెప్పకుండా ఉండాలని మనం ఒక కాంట్రాక్ట్ కూడా చేపించుకుందామని చెప్పి ఇక్కడ మన ఒసామే చెప్తూ ఉంటాడు. కానీ అప్పుడే మన యూకా వీళ్ళిద్దరికి కాల్ చేసి చెప్పిద్ది అనమాట. హోయే పార్టీకి ఏం డిష్ ప్రిపేర్ చేయాలో మా అందరికి అర్థమైపోయింది. అదే టాకు యాకి. ఇవాళ నైట్ మనం టాకు యాకి పార్టీ చేయబోతున్నాం అని చెప్పి వాళ్ళిద్దరికి డిష్ పేరు చెప్పిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి సురిగి ఇంకా మారు దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం వీళ్ళిద్దరు షాపింగ్ చేయడానికి వచ్చారనమాట. మెటీరియల్ వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. వీళ్ళు ప్రస్తుతం ఒక ఆక్టోపస్ ని కొనడానికి వచ్చారు. కానీ ఇక్కడ ఈ పెద్ద మనిషి చెప్తాడు, నా దగ్గర నార్మల్ ఆక్టోపస్ లేవు, నా దగ్గర స్పెషల్ ఆక్టోపస్ ఉంది అని చెప్పి ఒక కాలున్న ఆక్టోపస్ ని చూపిస్తాడు. బికాస్ ఇలాంటి ఆక్టోపస్ చాలా రేర్ అన్నమాట. ఒక కాలే ఉండిద్ది కాబట్టి సో అన్ని కాళ్ళ యొక్క టేస్ట్ కూడా ఈ ఒక కాలు లోపలే ఉండిద్ది. ఈ ఒక్క కాళ్ళని తింటే జీవితం సెట్ చాలా టేస్టీగా ఉండిద్ది అని చెప్పి పెద్ద మనిషి ఇక్కడ చెప్తూ ఉంటాడు. ఆ మాటల్లో పడిపోయి వీళ్ళు కూడా ఆ ఒక్క కాలున్న ఆక్టోపస్ ని వెతుకుదామని చెప్పి లిటరలీ సముద్రంలోకి వెళ్ళిపోయి ఎతకడం స్టార్ట్ చేస్తారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి యూకా దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం తను టాబ్లెట్ వేసుకుంటుంది అనమాట. అంటే తనకి మైండ్ ట్యూమర్ కదా, తొందరలో తను చనిపోబోతుంది. సో అంత తొందరగా చనిపోకుండా ఉండడానికి తను టాబ్లెట్స్ వేసుకుంటుంది. ఇది చూసి మన క్రాస్ చెప్తాడు, నీకు క్యాన్సర్ ఉంది కదా, నువ్వు ఈ విషయం మీ అన్నకి చెప్పవా, నువ్వు తొందరలో చనిపోవడానికి వెళ్తున్నావు కదా అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మన యూకా చెప్పిద్ది, లేదు, ఈ విషయం మా అన్నకి తెలిస్తే నా మీద హఠాత్తుగా చాలా సింపతి ప్రేమ చూపిస్తాడు. అలా తను బిహేవ్ చేస్తే నేను చూడలేను. సో ఇలా నార్మల్ గానే తన్ని ఉండనివ్వు అని చెప్పి తను అంటూ ఉండిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి సురిగి ఇంకా మారు దగ్గరికి తీసుకుని వెళ్తారనమాట. ప్రస్తుతం వాళ్ళు ఒక కాలున్న ఆక్టోపస్ ని పట్టేసుకున్నారు. కానీ వాళ్ళ మొక్కలు చూస్తే వాసిపోయినాయి. అంటే జెల్లీ ఫిష్లు వాళ్ళ మీదకి అటాక్ చేస్తే అందుకనే వాళ్ళ మొక్కలు ఇలా మారిపోయినాయి. కానీ ఇక్కడే మనకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ రివీల్ చేస్తారనమాట. అంటే మన మారు యొక్క ప్లానెట్ లో ఉమెన్స్ దగ్గర కర్స్ ఎనర్జీనే ఉండదు. సో తను ఫస్ట్ టైం యూకా కర్స్ ఎనర్జీ ఉపయోగిస్తుంటే అసలు ఒక అమ్మాయిల కర్స్ ఎనర్జీ ఉపయోగించడం చూసి తను షాక్ అయిపోయిండు. ఈ మాట విని మన సురిగి కూడా షాక్ అయిపోతాడు. తను చెప్తాడు, అదేంటి మీ ప్లానెట్ లో అబ్బాయిల దగ్గర కర్స్ ఎనర్జీ ఉంది కదా, అమ్మాయిల దగ్గర ఎందుకు లేదు అని చెప్పి తను అడుగుతాడు. ఈ మాట వినిన తర్వాత మన మారు చెప్తాడు, డిస్కౌంట్లో ఉన్న కొంతమంది అమ్మాయిల దగ్గర కర్స్ ఎనర్జీ ఉంది, కానీ వీళ్ళ విలేజ్ లో ఉన్న ఏ అమ్మాయి దగ్గర కర్స్ ఎనర్జీ లేదు. సో వీళ్ళేం నమ్ముతారంటే కళ్యాణ్స్ ఓన్లీ అబ్బాయిలకే కర్స్ ఎనర్జీ ఇచ్చారు. ఎందుకంటే అమ్మాయిల్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారని, వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ ని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారని చెప్పి ఓన్లీ కళ్యాణ్స్ బాయ్స్ కి మాత్రమే ఈ ఎబిలిటీ ఇచ్చారు అని చెప్పి వీళ్ళ విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరు నమ్ముతారు. ఈ మాట విని మన సురిగి చెప్తాడు, అదేంటి మీరందరూ అంత వెనకబడి ఆలోచిస్తున్నారు, ఒకవేళ అమ్మాయికి పెళ్ళైపోయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ చనిపోతే ఆ అమ్మాయికి పిల్లలు ఉంటే అయితే ఆ అమ్మాయిని వాళ్ళ పిల్లల్ని ఎవరు కాపాడతారు అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మన మారు చెప్తాడు, నేను నీకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకుంటా, కానీ మేము మాత్రం ప్రతి ఒక్కరిని ఈక్వల్ గానే ట్రీట్ చేస్తాం. వాళ్ళకి పవర్స్ ఉన్నా లేకపోయినా మేము వాళ్ళని బాగానే చూసుకుంటాం. ఎగ్జాంపుల్ మన డాబులోమా ఉన్నాడు కదా, చూడు తను ఎలా ఉంటాడు, కానీ మేము తనతో చిల్ చేస్తూ ఉంటాం అని చెప్పి తిను అంటాడు. అదే గైస్ మన డాబురోమా టెన్గన్ లాగా ఉంటాడు కదా, సో తన గురించి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇంకా మన మారు చెప్తాడు, నువ్వు మా విలేజ్ లో ఉన్న అమ్మాయిని అసలు చూడలేదు కదా, రాత్రి వస్తావు కదా పార్టీలో, అప్పుడు వాళ్ళు కూడా అక్కడ ఉంటారు, నువ్వు చూడొచ్చులే, అప్పుడు నీకు అర్థమైద్ది మేము వాళ్ళని ఎంత బాగా ట్రీట్ చేస్తాము అని చెప్పి తిను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి డైరెక్ట్ గా సమరియన్స్ ఒక ఫీమేల్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళందరూ హ్యాపీగా భోజనాలు తింటూ ఉంటారు. యా గైస్, మనం ఫస్ట్ టైం వీళ్ళ రేస్ యొక్క అమ్మాయిని చూస్తున్నాం. అలాగే మనం జూసు టెక్ యొక్క న్యూట్రిషన్ టీచర్ ని కూడా చూసుకోవచ్చు, టొమయు కోయోకో. ప్రస్తుతం తిను ఒక కాలున్న ఆక్టోపస్ ని చూసి షాక్ అయిపోయింది అనమాట. తను చెప్పిద్ది, ఇంతకి ఇది మనం తినచ్చా, మనల్ని పక్కన పెట్టు, ఇది ఏలియన్స్ తినచ్చా, ఇది వాళ్ళకి డైజెస్ట్ అయ్యిద్దా అని చెప్పి తను షాక్ అయిపోయింది. కానీ మన మారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. ఈ ఆక్టోపస్ కి కూడా స్టార్టింగ్ లో చాలా కాళ్ళు ఉన్నాయి, ఇప్పుడు అన్ని కాళ్ళు వెళ్ళిపోయాయి. దాని అర్థం ఒక కాళ్ళలోనే ఇప్పుడు అన్ని కాళ్ళ యొక్క టేస్ట్లు ఉన్నాయి, ఇది చాలా మస్తుగుండిద్ది, ఇలాగే ఆ షాక్ పేపర్ చెప్పాడు అని చెప్పి మొత్తం ఆ న్యూట్రిషన్ టీచర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి మెయిన్ మీటింగ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ వీళ్ళందరూ ఆ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు అనమాట. ఇంకప్పుడే మన డాబులోమా చెప్తాడు, డాబురో ఒక సిస్టర్ కి డస్క్ ఉంటే ఒక చీఫ్ ఒక కర్స్ ని ఇంప్లాంట్ చేశాడు, ఆ కర్స్ యొక్క క్యూర్ మాకు దొరకట్లేదు, దీని గురించి మీకేమైనా ఐడియా ఉందా అని చెప్పి తను నార్మల్ జూస్ సోర్సరస్ ని అడుగుతాడు. ఆ మాట విని మన ఒసామే చెప్తాడు, మన దగ్గర ఒక టూల్ అయితే ఉంది, కానీ అది వెతకడం చాలా కష్టం, అది ఆఫ్రికాలో దొరికిద్ది, ఒకవేళ అది మాకు దొరికితే మేము మీ చెల్లికి హెల్ప్
చేయగలం అని చెప్పి లైక్ తను అంటాడనమాట. ఈ మాట విని మన డాబురా కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఒకవేళ ఆ టూల్ వెతకడంలో మా హెల్ప్ కావాలన్నా అడగండి, మేము చేస్తామని చెప్పి మనుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి అలా బయటికి వెళ్తాడనమాట. ఇంకప్పుడే ఆ న్యూట్రిషన్ టీచర్ అలా ప్లేట్లు పట్టుకొచ్చి మన డాబురాకి ఒక డాష్ ఇచ్చిద్ది. ఈ డాష్ తర్వాత ఆ న్యూట్రిషన్ టీచర్ ఫ్లాట్ అయిపోయింది. డాబురా యొక్క ఫేస్ చూసి తను సిగ్గుపడిపోయి వెళ్ళిపోయింది అనమాట. నేను మేకప్ కూడా సరిగ్గా వేసుకోలేదు, తను నన్నే చూస్తున్నాడు అని చెప్పి తను యూకాని నెట్టుకొని లైక్ పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. రెండో వైపు మన మీనో కూడా అనుకుంటూ ఉంటాడు, ఒకవేళ మనం తన చెల్లికి హెల్ప్ చేస్తే ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతే వాళ్ళు మనల్ని ట్రస్ట్ చేస్తారు, ఇంకా మనం అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఇక్కడ మీనో కూడా అనుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి స్పేస్ షిప్ లో ఉన్న మన క్రాస్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం ఇక్కడ క్రాస్ ఉస్కి చెప్తాడనమాట, నువ్వు వెళ్ళి ఆ మీటింగ్ లో జాయిన్ అవ్వచ్చు కదా, వెళ్ళి వాళ్ళ ఫుడ్ ని తినొచ్చు కదా అని చెప్పి తను అడుగుతూ ఉంటాడు. కానీ అప్పుడే పక్కనున్న పెద్ద ఆయన పడిపోతాడు. తన మూడో కంట నుంచి నీళ్ళు వస్తాయి అన్నమాట. దానికి అర్థం ఇప్పుడు రెండే రెండు, ఒకటి అక్కడెక్కడైనా ఉన్న కళ్యాణ్ చనిపోవాలి, లేకపోతే ఆ ముస్టోడైనా చనిపోవడానికి వెళ్ళాలి. ఇక్కడి ముస్టోడు చెప్తాడు, మీరు ఎవ్వరు కూడా వాళ్ళని నమ్మమాకండి, వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు డీమన్స్, వాళ్ళు కళ్యాణ్ ని చంపేస్తున్నారు, వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు అని చెప్పి ఆ ముస్టోడు ఏడుస్తూ ఉంటాడు. ఈ మాట విని మన క్రాస్ కూడా షాక్ అయిపోతాడు. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకి ఉసామే దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ వీళ్ళు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారనమాట. ఇక్కడ మన ఉసామే కూడా షాక్ లో ఉంటాడు. తను చెప్తాడు, మేమా కళ్యాణ్స్ ని చంపడమా, అసలు అదేంటి, కళ్యాణ్స్ అనే జీవులు మా ప్లానెట్ లో ఉండవు, మీరు ఏం మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు అని చెప్పి తను అడుగుతాడు. కానీ జోబులమ్మ చెప్తాడు, లేదు మీరు కళ్యాణ్స్ ని చంపేస్తున్నారు, అందుకనే మా ఈ మూడో కంటును నీళ్ళు వస్తున్నాయి, ఇది టోక్యోలో జరుగుతుంది అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన వెంటనే మన ఉసామే కూడా షాక్ అయిపోతాడు. తను చెప్తాడు, ఏంటి టోక్యోనా అని చెప్పి తను అంటాడు. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మారు యూకా సురిగి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం వీళ్ళకి ఒక మిషన్ దొరికిందనమాట, అందుకనే వీళ్ళు ఒక స్ట్రైన్ కి వస్తారు. ఇలాంటి స్ట్రైన్ లోనే సుకున్ యొక్క ఫింగర్ ని కూడా మన యూజీ పెట్టాడు. బట్ ఈ స్ట్రైన్ కి వీళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న ఈ బ్యారియర్ బాగానే పనిచేస్తుందా లేదా చెక్ చేయడానికి వీళ్ళు వచ్చారనమాట. ఇలాంటి ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి, ఇవాళ మొత్తం వీళ్ళ బ్యారియర్స్ ని చెక్ చేస్తూ ఉండాలి, ఇదే వీళ్ళ డ్యూటీ. కానీ ఈ మాట విని తర్వాత మీరు అందరూ అడగచ్చు, బ్రో ఇంతకీ ఇక్కడ ఇన్ని బ్యారియర్స్ ఎందుకు ఉన్నాయి టోక్యోలో అని చెప్పి మీ అందరికి డౌట్ రావచ్చు. అసలు నిజానికి ఏమైందంటే కలింగ్ గేమ్స్ తర్వాత గవర్నమెంట్ కి నిజంగానే కర్స్లు ఉంటాయని ప్రూవ్ చేయడానికి టోక్యో మొత్తం ఒక బ్యారియర్ క్రియేట్ చేశారనమాట. అంటే దీని లోపలే కర్స్ ఎనర్జీలు ఉంటాయి, లైక్ కర్స్ స్పిరిట్లు ఉంటాయి, బయటికి రావు అని చెప్పి లైక్ ఇవి టోక్యోలో ఉంటాయని చూపించడానికి మాత్రమే, అంటే ఇది ప్రూవ్ చేయడానికి మాత్రమే ఇక్కడి బ్యారియర్స్ ని వాళ్ళు క్రియేట్ చేశారు. బట్ ఇన్ రియాలిటీ ఇది నిజం కాదు. ఈ యొక్క ఎర్త్ లో కర్స్ స్పిరిట్స్ ఎక్కడైనా ఉండొచ్చు, బట్ జపాన్ లో కర్స్ ఎనర్జీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కర్స్ స్పిరిట్స్ కూడా ఇక్కడే ఎక్కువ ఉంటాయి. బట్ గవర్నమెంట్ వీళ్ళ యొక్క మాటలు నమ్మడానికి వీళ్ళు జస్ట్ ఒక అబద్ధం చెప్పారనమాట ఇక్కడ. అలా అని టోక్యోలో కర్స్ స్పిరిట్లు చాలా తక్కువనే నేను అన్ను, ఎందుకంటే దీని తర్వాతే సీన్ షిఫ్ట్ చేసి మనకు ఆ క్లీనింగ్ డిపార్ట్మెంట్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ కర్స్ స్పిరిట్లు చాలా ఉంటాయి, దీన్ని కొంతమంది సోర్సరర్స్ లైక్ క్లీన్ చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళని చంపుతూ ఉంటారు. మీరు లిటరలీ ఈ ప్యానల్ లో చూసుకోవచ్చు, కొన్ని కర్స్ స్పిరిట్స్ లైక్ గాల్లో ఎగురుతున్నాయి, కొన్ని అలా పడున్నాయి. లిటరలీ చాలా అంటే చాలా కర్స్ స్పిరిట్స్ ఇక్కడ ఉన్నాయి. ఒకవేళ ఆ బ్యారర్ కనుక వీళ్ళని ఆపకపోతే ఇవన్నీ జపాన్ మొత్తం స్ప్రెడ్ అయిపోయేవి. ప్రస్తుతం ఇక్కడ ఒక స్వాడ్ పట్టుకున్న సోసరర్, అలాగే ఒక గన్ పట్టుకున్న సోసరర్ లైక్ ఇవన్నీ క్లీన్ చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళ పేర్లు ఇక్కడ రివీల్ చేయలేదు, బట్ వీళ్ళు ఏంటంటే అవి క్లీన్ చేస్తూ ఒక ఇల్లు లోపలికి వెళ్తారు. ఇంకా ఇంటి లోపలికి వెళ్ళి చూస్తే ఆ కర్స్ స్పిరిట్ దగ్గర మన ఉస్కి ఉంటాడు అనమాట. లైక్ తిను ఒక సుమారియన్, లైక్ తిన్ని చూసిన తర్వాత ఈ రెండు సోసరస్ కంగారు పడిపోతారు. ఒక సుమారియన్ ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు వెంటనే మన ఒసామికి కాంటాక్ట్ చేస్తారనమాట. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన ఒసామి దగ్గరికే మనకి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన మీను చెప్తాడు, అయితే ఆ కర్స్ స్పిరిట్స్ ఇంకా కళ్యాణ్ వీళ్ళిద్దరు ఒకటేనా అని చెప్పి తను అడుగుతాడు. కానీ మన ఒసామి చెప్తాడు, లేదు వాళ్ళిద్దరు డిఫరెంట్స్, కళ్యాణ్ దగ్గర ఒక ఫిజికల్ బాడీ ఉండిద్ది, కానీ ఈ కర్స్ స్పిరిట్స్ దగ్గర ఒక ఫిజికల్ బాడీ ఉండదు. కానీ చూడ్డానికి వీళ్ళిద్దరూ సేమ్ గానే కనిపిస్తారు అనుకుంటా, అందుకనే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. బట్ ఏంటిదో మనం చూద్దాం పదా అని చెప్పి వీళ్ళు లిటరల్లీ ఆ లొకేషన్ లోకి వెళ్ళిపోతారు. అండ్ ఆ లొకేషన్ లోకి వెళ్ళిన వెంటనే సీన్ షిఫ్ట్ చేసి మన మారు యూకా సురిగి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం వీళ్ళకి ఇచ్చిన పని వీళ్ళు చాలా హ్యాపీగా చేస్తున్నారు అనమాట. లైక్ ఒక బ్యారియర్ దగ్గరికి వెళ్తున్నారు, అది బాగుందా బాలేదా చూస్తున్నారు, బాగుంటే వదిలేస్తున్నారు, బాగోకపోతే బాగా చేసి ఇంకా నెక్స్ట్ బ్యారియర్ కి వెళ్తున్నారు. వీళ్ళు ప్రస్తుతం హ్యాపీగా వీళ్ళకి ఇచ్చిన మిషన్ ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇంకిక్కడే సీన్ షిఫ్ట్ చేసి ఆ గన్ సోసరర్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ తను చెప్తాడు, హలో నేను యకమారుని, నా ముందు ఒక ఏలియన్ ఉన్నాడు, నేనేం చేయాలి, నాకు ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పి తను అడుగుతాడు.
ఉంటాడు. కానీ తిన ముందుకి లిటరల్లీ సమూరియన్స్ ఒక గ్యాంగే వచ్చేసింది. వీళ్ళు చెప్తారు, అదేంటి నువ్వు మా మీద అలా చెప్తున్నావు, నువ్వే కదా ఫస్ట్ మా మీద దాడి చేసింది, నువ్వు ఒక కళ్యాణ్ని చంపడానికి చూసావు, అది మేము ఆపడానికి చూసాం, అలాంటిది మమ్మల్ని ఏదో బ్యాడ్ గా లాగా పోర్ట్రేట్ చేస్తావేంటి అని చెప్పి వీళ్ళు అడుగుతారు. ఆ మాటలు వినిన తర్వాత మన ఉసామే వెంటనే అక్కడికి వచ్చి లైక్ వాళ్ళిద్దరు గ్రూప్స్ ని ఆపేస్తాడు అనమాట. ఫస్ట్ మనం మాట్లాడుకుందాం, మీరు ఫైట్ చేయమాకండి అని చెప్పి ఆ రెండు గ్రూపుల్ని ఆపేస్తాడు. ఫస్ట్ మన ఉసామే ఆ గన్ సోస్టర్ కి చెప్తాడు, నీ మిషన్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది, ఇంకా క్లీనింగ్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి తను అంటాడు. కానీ ఆ సోస్టర్ కి చాలా కోపం వచ్చింది, ఎందుకంటే తన మిషన్ ని తను బాగా కంప్లీట్ చేస్తున్నాడు, అలాంటిది వాళ్ళు వచ్చి తిని ఆపారు కదా, అలాంటిది నువ్వు వాళ్ళనేమనకుండా నన్ను తిడతావేంటి, నేను నా మిషన్ ని కంప్లీట్ చేస్తున్నా, వాళ్ళ వల్ల నా మిషన్ ని నేను ఎందుకు ఆపాలి అని చెప్పి ఈ సోసరర్ కూడా లైక్ అరుస్తూ ఉంటాడు. కానీ మన ఒసామే చెప్తాడు, చూడు ఇది మన తప్పు, మనమే ఫస్ట్ వాళ్ళకి ఈ కర్ స్పిరిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, నువ్వేదో వాళ్ళ దేవుడిని చంపేస్తున్నామేమో అని చెప్పి వాళ్ళని నువ్వు ఆపడానికి వచ్చారు అంతే, నిన్నేదో చంపేయాలని చెప్పి వాళ్ళ నీ మీదకి అటాక్ చేయలేదు, సో కొంచెం రిలాక్స్ అయ్యి పక్కన నుంచి నేను వాళ్ళతో మాట్లాడతానని చెప్పి మనోడు అంటాడు. ఇంకా సేమ్ ఇలాగే రెండో వైపు మన క్రాస్ ఇంకా ఉస్కి వీళ్ళిద్దరూ లైక్ గొడవ పడుతూ ఉంటారనమాట. ఇక్కడ మన ఉస్కి చెప్తాడు, నేను చెప్పిన మాట నువ్వు నమ్మవా, వాళ్ళు నా ముందే ఒక కళ్యాణ్ని చంపేశారు, చూడు నేను ఎలా ఏడుస్తున్నానో చూడు అని చెప్పి తను అంటూ ఉంటాడు. కానీ మన క్రాస్ చెప్తాడు, అది జస్ట్ కళ్యాణ్ లాగా కనిపిస్తుంది కానీ అది కళ్యాణ్ అయితే కాదు, చూడు ఒక కళ్యాణ్ చనిపోతే నీ బ్రెయిన్ లిటరలీ పలిగిపోవాలి, నీకు అంత పెయిన్ రావాలి, కానీ నువ్వు జస్ట్ ఏడుస్తున్నావు అంతే, అది కళ్యాణ్ కాదు, కావాలంటే వెళ్ళి ఆ చనిపోయిన కర్డ్ స్పిరిట్ ని చూడు అని చెప్పి తను అంటాడు. ఇంకా మన హస్కీ కూడా ఎంకల్ తిరిగి చూస్తే అక్కడ బాడీ ఉండదన్నమాట, ఆ కర్డ్ స్పిరిట్ ఎవాపరేట్ అయిపోయింది. ఇది చూసి మనోడు ఇప్పుడు కొంచెం శాంతిస్తాడు. ఇంకా మెల్లిగా జావాలుమా కూడా వెళ్ళి ఒసామికి సారీ చెప్తాడు అనమాట, బికాస్ వాళ్ళు చాలా రేషనల్ డెసిజన్ తీసుకొని ఇక్కడికి వచ్చేసారు, వాళ్ళు సరిగ్గా బిహేవ్ చేయలేదు, అందుకనే మమ్మల్ని క్షమించండి, మేము ఇక్కడికి రాకుండా ఉండాల్సింది అని చెప్పి తను అంటాడు. కానీ మన ఒసామే కూడా చెప్తాడు, లేదు తప్పు మా వైపు కూడా ఉంది, మేమే మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాం, మమ్మల్ని క్షమించండి అని చెప్పి తను కూడా సారీ చెప్తూ ఉంటాడు. ఇంకా రెండో వైపు మన క్రాస్ వెంటనే తన జేబులో చేయి పెడతాడు, ఇది ఆ గన్ సోర్సర్ చూసి షాక్ అయిపోతాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి యూకా మారు సురిగి దగ్గరికి తీసుకుని వెళ్తారు. వీళ్ళు ప్రస్తుతం వీళ్ళ మిషన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారనమాట, మొత్తం తిరిగి బ్యారియర్స్ మొత్తం చెక్ చేస్తారు, వీళ్ళ మిషన్ ఇప్పుడు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు మారుని కూడా చూసుకోవచ్చు, తను చాలా అలసిపోయాడు అనమాట, బాబోయ్ మీ సోసరస్ ఇంత పని చేస్తారా అని చెప్పి తను అంటూ ఉంటాడు. ఈ మాట విని మన సురిగి చెప్తాడు, ఇప్పుడే అంత అలసిపోతే ఎలా, ఇప్పుడు నువ్వు మా పని మొత్తం చూసావు కదా, ఇప్పుడు నువ్వు ఈ పని మొత్తం మీ వాళ్ళకి నేర్పియాలి, అప్పుడే కదా మీ వాళ్ళు మాకు హెల్ప్ చేయగలుగుతారు అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన తర్వాత మన మారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తను అంటాడు, ఫైనల్లీ మమ్మల్ని అర్థం చేసుకునే నైబర్స్ మాకు దక్కారు అని చెప్పి తను అంటాడు. ఇక్కడ వీళ్ళు ముగ్గురు కూడా చాలా హ్యాపీగా వాళ్ళ యొక్క టైం ని స్పెండ్ చేస్తారు. ఇంకా వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఇంటికి వెళ్తారు. కానీ అప్పుడే ఈ గన్ సోర్సరర్ 2 సార్లు ఒక వ్యక్తిని షూట్ చేస్తాడనమాట. షూట్ చేసింది ఇంకెవరినో కాదు, మన క్రాస్ ని. ఇది చూసి అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు షాక్ అయిపోతారు. ఇక్కడ మన ఉసామే అరుస్తాడు, ఏంట్రా నీకు మత్తుందా, వాడిని ఎందుకు షూట్ చేసావు అని చెప్పి తను అడుగుతాడు. కానీ ఆ గన్ సోర్సరర్ చెప్తాడు, వాడు మన మీదకి అటాక్ చేయడానికి వెళ్ళాడు, అందుకే షూట్ చేస్తానని చెప్పి తను అంటాడు. రెండో వైపు మన హుస్కి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా చాలా యాంగ్రీ అయిపోతారనమాట. వాళ్ళందరూ ఈ సోర్సరర్స్ మీదకి అటాక్ చేయడానికి వచ్చేస్తారు. ఇక్కడ మన డాబులుమా లైక్ ఆపుతూ ఉంటాడనమాట, లేదు ఆగండి, ఇక్కడ ఏదో పొరపాటు జరిగింది అని చెప్పి తను అంటూ ఉంటాడు. ఇక్కడ సిచ్యువేషన్ చాలా బ్యాడ్ గా మారిపోయింది అనమాట, ఏ ఒక్క గ్రూప్ కూడా వెనకాల్ కి తగ్గట్లేదు. కానీ అప్పుడే వీళ్ళందరూ ఆగిపోతారు, ఎందుకంటే అక్కడికి మన డాబురా వచ్చేస్తాడు. తన యొక్క ప్రెజెన్స్ ని చూసిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కరిది చిరిగిపోయింది. తను చెప్తాడు, ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు మీరందరూ ఇంత నాయిస్ చేస్తున్నారు అని చెప్పి తను అడుగుతాడు. ఆ మాటలు విని ఆ ఆరాని ఫీల్ అయిన తర్వాత అక్కడున్న ప్రతి సోర్సరర్ది కూడా చిరిగిపోయింది. ఆబ్వియస్లీ ఆఫ్టర్ సో లాంగ్ వీళ్ళు ఒక స్పెషల్ గ్రేడ్ ని చూస్తున్నారు. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకి క్రాస్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, తన ఒళ్ళు మొత్తం బ్యాండేజెస్ తో నిండిపోయింది, మనోడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఇంక ఇది చూసి మన మారు కూడా షాక్ అయిపోతాడు. తను చెప్తాడు, ఇక్కడ తనకి ఏం జరిగింది, తను ఎందుకు అలా ఉన్నాడు అని చెప్పి తను అడుగుతాడు. ఇంకా ముందున్న మన ఉస్కి చెప్తాడు, క్రాస్ తన జేబులో చేయబెట్టుకున్నాడు, కానీ ముందున్న సోర్సరర్స్ వాళ్ళ మీదకి అటాక్ చేయడానికి వస్తున్నాడేమో అని చెప్పి తన్నిలా షూట్ చేసి పడేశారు అని చెప్పి తను అంటాడు. అలాగే పక్క నుంచి మన జాబలుమా కూడా చెప్తాడు, క్రాస్ ఎప్పుడు ఫైట్ చేయాలని అనుకోలేదు, అక్కడ ఉండి ఆ ఫైట్ ని తను ఆపాలని చూశాడు, బట్ స్టిల్ తనకి ఇలా జరిగిపోయింది అని చెప్పి తను అంటూ ఉంటాడు. ఇంక ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి
చెప్పేసి ఉసామే దగ్గరికి తీసుకుని వెళ్తారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రెజెంట్ లైక్ యూజీ తర్వాత తినే స్ట్రాంగెస్ట్ సోర్సరర్ అన్నమాట. బట్ తిన పరిస్థితి చూడండి ఎంత దారుణంగా మారిపోయింది. ఇది చూసి మన సురిగి కూడా షాక్ అయిపోతాడు. తనకు అసలు నమ్మబుద్ధి అవ్వదు. ఎందుకంటే ఉసామే ఒక గ్రేడ్ 1 సోర్సరర్, అలాంటిది తనకిలా అవ్వడం ఏంటి అని చెప్పి తను అంటాడు. ఇంకెంకల నుంచి ఒక అమ్మాయి చెప్పిద్ది నేను కూడా ఒక గ్రేడ్ 1 సోర్సరర్నే. బట్ స్టిల్ ఆ ఏలియన్స్ యొక్క లీడర్ ముందు మేమెవ్వరం కూడా కదలలేకపోయాం. అసలు తన ఎనర్జీని, తన యొక్క ఆరాని, తన యొక్క కర్స్ ఎనర్జీని మేము ఇక్కడ లెక్క పెట్టలేము. తన ఒక న్యాచురల్ కొలామిటీ. వారితో ఫైట్ చేసే బదులు పారిపోయి చనిపోతేనే బెస్ట్ అని చెప్పి లిటరలీ తను చెప్పేసిద్ది. ఈ మాటలు విని మన సూరికి కూడా షాక్ అయిపోతాడు. ఇంకప్పుడే సీన్ షిఫ్ట్ చేసి అసలు ఇక్కడ ఏం జరిగిందో అది మనకి చూపిస్తారు. అసలు డాబురా రాగానే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిది చిరిగిపోయింది. లైక్ వీళ్ళెవ్వరు ఇక్కడ కదలలేరు అన్నమాట. అండ్ మన దాబురా వచ్చి అడుగుతాడు ఇక్కడ ఏమైంది, క్రాస్ ఎందుకు అలా పడిపోయాడు అని చెప్పి తను అడుగుతాడు. ఇంకెంకా నుంచి మన ఉస్కి చెప్తాడు నిజానికి ఈ సోర్సరస్ అందరూ కళ్యాణ్స్ ని చంపుతుంది అని చెప్పి తను చెప్పేస్తాడు అనమాట. ఇంకా ముందు నుంచి ఆ గన్ సోర్సరస్ మన అకమారు చెప్తాడు లేదు లేదు వాళ్ళు కళ్యాణ్స్ కాదు, వాళ్ళొక కర్డ్ స్పిరిట్స్, మేము వాళ్ళని చంపాం, అందులో తప్పేముంది అని చెప్పి తను అంటాడనమాట. కానీ మన డాబురా అకమారు దగ్గరికి వచ్చి చెప్తాడు నువ్వేనా, నీ వల్లేనా క్రాస్ కలా అయింది అని చెప్పి తను అడుగుతాడు. ఇంకంతే బ్రో, వెంటనే మన ఉసామే డాబురా ఎంకలకి వెళ్ళిపోయి డోంట్ మూవ్ అని చెప్పి తన కర్డ్ స్పీచ్ టెక్నిక్ ని ఉపయోగిస్తాడు. కానీ అప్పటికే లేట్ అయిపోయింది. గన్ సోర్సరర్ అకమారు యొక్క చెయ్యి మొత్తం లెగిసిపోయింది అనమాట. ఇది చాలా స్పీడ్ లో అయిపోయింది. ఇది చూసి మన ఒసామే కూడా షాక్ అయిపోతాడు. పైగా మన ఒసామేకి ఇక్కడ బ్లాక్ క్లాష్ వచ్చింది అనమాట. మీ అందరికి గుర్తుంటే ఈ కర్డ్ స్పీచ్ టెక్నిక్ వర్క్ అవ్వాలంటే యూజర్ అపోనెంట్ కన్నా లైక్ స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట. ఒకవేళ అపోనెంట్ కన్నా వీక్ ఉంటే ఈ టెక్నిక్ యొక్క బ్లాక్ క్లాష్ యూజర్ కే తగిలిద్ది. అందుకనే ఇప్పుడు ఆ టెక్నిక్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి మన ఉసామే కూడా కింద పడిపోతాడు అనమాట. లిటరలీ తను చాలా అంటే చాలా పెయిన్ లో ఉంటాడు. ఇది చూసి అక్కడ ఉన్న ప్రతి సోర్సరర్ది కూడా చిరిగిపోయింది. ఎందుకంటే వాళ్ళందరికన్నా స్ట్రాంగ్ మన ఉసామే అన్నమాట. అలాంటిది ఇక్కడ వీడిదే చిరిగిపోయింది. సో నెక్స్ట్ వాళ్ళే అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. కానీ మన ఉసామే చెప్తాడనమాట నన్ను క్షమించండి, ఇది మొత్తం మనం మళ్ళీ సాల్వ్ చేయొచ్చు, ఇక్కడ ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు చాలా డ్యామేజ్ తగిలింది కానీ మేము దాన్ని బాగా చేయగలం, కావాలంటే క్రాస్ కి కూడా మేమే ట్రీట్మెంట్ ఇస్తాం, తన ప్రాణాలకి ప్రమాదం ఉండదు, మమ్మల్ని నమ్మండి అని చెప్పి తను అంటూ ఉంటాడు. కానీ ముందున్న మన డాబురా చెప్తాడు మీరు చేసిన గాయాలు చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది క్రాస్ ఇంకా బ్రతకడు, తన యొక్క ఒక్క ప్రాణం బదులు ఇక్కడ ఉన్న మీ అందరిని చంపేసినా అది సరిపోదు అని చెప్పి ఇక్కడ మన డాబురా అంటూ ఉంటాడు. ఈ మాట వినిన తర్వాత మన ఉసామే ఏడుస్తూ చెప్తాడు ప్లీజ్ నా వాళ్ళని వదిలేయండి, కావాలంటే నా ప్రాణాలు తీసుకోండి, నన్ను చంపేయండి అని చెప్పి తను రిక్వెస్ట్ చేస్తాడు. ఆ మాటలు వినిన తర్వాత మన డాబురాకి ఉసామే లోపల డూరా కనిపిస్తాడనమాట. అందుకనే తను ఇక్కడ ఏం మాట్లాడకుండా మీరందరూ నాతో రండి అని చెప్పి వాళ్ళ ఏలియన్ గ్యాంగ్ తీసుకొని మళ్ళీ పేషిప్ లోపలికి వెళ్ళిపోతాడు. దాని తర్వాత జపనీస్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిద్ది అనమాట ఇక్కడ నుంచి కర్డ్ స్పిరిట్స్ ని మీరు చంపకూడదు, వాటిని కాపాడాలని చెప్పి లైక్ ఇక్కడ గవర్నమెంట్ డిక్లేర్ చేసిద్ది. బట్ స్టిల్ కొంతమంది సోర్సరర్స్ రాత్ర టోక్యో లోపలికి వెళ్ళి ఆ కర్డ్ స్పిరిట్స్ ని చంపడం స్టార్ట్ చేస్తారనమాట. ఒకవేళ వాళ్ళలా చెయ్యకపోతే అక్కడ ఉన్న కర్డ్ స్పిరిట్స్ ఎక్కువ అయిపోయి జపాన్ మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట. అందుకనే వీళ్ళ దగ్గర వేరే దారి లేక రాత్రిపూట వెళ్ళి ఎవ్వరికి తెలియకుండా ఆ కర్డ్ స్పిరిట్స్ ని చంపుతున్నారు. బట్ ఈ విషయం పైనున్న మన ఏలియన్స్ కి తెలిసిపోయింది అనమాట. ఆబ్వియస్లీ వాళ్ళ కళ్ళ లోపల నుంచి నీళ్ళు వస్తాయి కాబట్టి వాళ్ళందరికీ అర్థమైపోయింది కిందున్న ఈ మనుషులు స్టిల్ కళ్యాణ్స్ ని చంపుతున్నారు అని చెప్పి వాళ్ళందరికీ అర్థమైపోయింది. దట్స్ వై మన డాబురా డిసైడ్ అవుతాడు అనమాట మన దగ్గర ఇప్పుడు వేరే చాయిస్ లేదు, మనం బ్యాటిల్ చేయాల్సిందే, ఇక్కడ ఒక డ్యూయల్ జరిగిద్ది, నేను ఇక్కడ పార్టిసిపేట్ చేస్తా, ఇంకా మనుషుల నుంచి ఒక వారియర్ రావాలి అని చెప్పి తను డిమాండ్ చేస్తాడు. దీని గురించి కిందున్న సోర్సరర్స్ అందరూ మీటింగ్ పెట్టుకుంటారనమాట. ఆబ్వియస్లీ షూట్ చేసిన ఇక్కడ బాగా తిడతాడు ఎందుకంటే ఇది మొత్తం వాడి వల్లే స్టార్ట్ అయింది, కానీ జరగాల్సింది మొత్తం జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు యూజీ ఇతుదోరిని వెతకడం స్టార్ట్ చేస్తారు. కానీ మన యూజీ ఇతుదోరి వాళ్ళకి ఎక్కడ దొరకడు. దాని తర్వాత మనకి నోబరా యొక్క ఒక రికార్డ్ ని కూడా చూపిస్తారు. మీరు మన నోబరాని చూసుకోవచ్చు, తను చాలా ఓల్డ్ గా మారిపోయింది. ఇంకా తను చెప్పిద్ది కూడా చివరిసారిగా నేను యూజీ ఇతుదోరిని ఒక ఫ్యూనల్ లో చూసా, అప్పుడు తను చాలా అంటే చాలా బాధపడ్డాడు ఎందుకంటే మెల్లిమెల్లిగా తన ఫ్రెండ్స్ అందరూ చనిపోతున్నారు కానీ తను మాత్రం అలాగే ఉన్నాడు, తన ఏజ్ కూడా అస్సలు పెరగలేదు, తను ఒక రకంగా ఇమోర్టల్ బీయింగ్ లా మారిపోయాడు. దాని వల్ల తన ఫ్రెండ్స్ యొక్క
యొక్క జీవితాలు ఎండ్ అయిపోవడం తను చాలా సార్లు చూశాడు. అందుకనే ఆ రోజు నాకు తను చెప్పాడు, ఇదే నేను ఒక ఆఖరి ఫ్యూనరల్ కి అటెండ్ అవ్వడం, దీని తర్వాత నేను ఎవరి ఫ్యూనరల్ కి రాను అని చెప్పి తను చెప్పేశాడు. ఇంకదే చివరిసారిగా నేను తన్ని చూడ్డం అని చెప్పి ఆ క్లిప్ లో ఉండిద్ది. ఇప్పుడు అది చూసిన తర్వాత ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది, యూజీ మీద హోప్స్ వదులుకోవడమే, వాడు రాడు అని చెప్పి వీళ్ళందరికీ అర్థమైపోయింది. కానీ అప్పుడే నేను ఫైట్ చేస్తానని చెప్పి మన యూకా ముందుకు వచ్చింది. మీరు ఇక్కడ యూకా యొక్క డ్రెస్ ని చూసుకోవచ్చు, తను సేమ్ మన యూటా లాగా మారిపోయింది బ్రో. మన యూటా యొక్క డ్రెస్ తను వేసుకుంది. ఇంకెంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో మనం ఫైనల్లీ జూజుత్సు కైసెన్ మొజిరోని కాటప్ చేసేస్తాం. ఆ వీడియో కూడా తొందరలోనే వచ్చింది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోమాకండి గాయస్. ఇంకా మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అండర్ లైన్ బై బై.